ఈ నెల 12వ తేదీన జరుగుతున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న చేపడుతున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు కోరారు. బుధవారం ఐఎన్టీయూసీ కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు దాసోహమై నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లుతోందని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయడం దారుణమన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారన్నారు. వీటికి నిరసనగా చేపడుతున్న బంద్కు కార్మికులంతా మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ కాకినాడ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వనం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతోమంది ఇవాళ పరిపాలన గావించారు, కానీ మోడీ లాంటి ప్రభుత్వం అనేది పరిపాలన అనేది చాలా దారుణం. ఇది కార్మికులపైన, మరి ఉద్యోగులపైన, అలాగే రైతులపైన, ప్రజలపైన ఉక్కుబాత మోపి ఆయన సొంత రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది ఈరోజు. కాబట్టి ఇప్పుడైతే మేము ఏనాడో ప్రపంచ కార్మికుల ఐక్యత అనే వర్ధిల్లాలి అనే నినాదంతో ప్రపంచం అంతా కూడా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకని పని దినాలు 8 గంటలు చెప్పిన జరగాలని పెద్ద ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. అప్పుడు 1986లోనే మరి ఉద్యమం జరిగింది. అలాగే 1926లో కూడా ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది. ఆ ట్రేడ్ యూనియన్ కూడా సంఘం పెట్టుకోవడానికి మరి ఆ వేళ మరి చట్టాలు బ్రిటిష్ టైంలో చట్టాలు చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు సంఘాలు పెట్టుకోకుండా మరి కొత్తగా లేబర్ కోడ్లు తీసుకొచ్చి అలాగే ప్రజల్ని, కార్మికుల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఇది జరుగుతుంది. దీనికి అందరూ కూడా సమాయత్తం అయ్యారు. చాలా ఈ రాత్రి మరి 12 గంటల నుండి మరి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అర్ధరాత్రి నుంచి 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్ట్రైకు. మరి ట్రాన్స్పోర్టింగ్, అలాగే ఫ్యాక్టరీ కార్మికులు, అలాగే మరి రైల్వే, మన బ్యాంకు ఉద్యోగులు, అలాగే అన్ని కార్మిక సంఘాల యొక్క కార్మికులు, అలాగే మరి ఎక్కడైతే మరి ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుందో వాళ్ళంతా కూడా ఈవేళ పోర్టులు కానీ లేక ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెని విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కాకినాడ కార్మిక సంఘాలుగా, అలాగే జిల్లా కాకినాడ కార్మిక సంఘాలకు కూడా మరి మేము కోరుకుంటున్నాం. ఇది తప్పకుండా రేపు విజయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా పాల్గొవాలి. దీనికి మోడీ వ్యతిరేక పాలనపై, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యతిరేక పాలనపై మరి ఉక్కుబాదం పోపాలని చెప్పేసి కోరుకుంటూ రేపు అందరూ కూడా సమ్మెలో పాల్గొని చెప్పేసి